ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి కలం కావల్. ఇది ఒక మలయాళం మూవీ. ఈ మూవీని సోనీ లీవ్ ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరోయిన్ మమ్ముట్టి అలియాస్ స్టాన్లీ దాస్. దాస్ కొందరు ఆంటీలని తన మాయ మాటలతో లోబర్చుకొని వాళ్ళని చంపేస్తాడు. ఆ చనిపోయిన అమ్మాయిల మర్డర్ కేసుని ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ రోల్ అయిన వినాయకన్ అలియాస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన జయకృష్ణన్ తను హ్యాండిల్ చేస్తున్న మర్డర్ కేసు వెనకాల ఉన్న సైకో కిల్లర్ దాసు అని తను ఎలా తెలుసుకోగలిగాడు అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండేది అనమాట. ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది అంటే, ఈ మూవీ నాకైతే నచ్చింది. ఎందుకు అన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సి వచ్చింది మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్. ఒక సైకో కిల్లర్ క్యారెక్టర్ లో మమ్ముట్టి గారు యాక్ట్ చేశారు కంటే జీవించేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ మూవీ మొత్తం మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ మీదే వెళ్ళిపోయింది. దాని తర్వాత వినాయకన్ గారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు తన లుక్, తన పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉంది. ఇక ఇంటర్వెల్ పోస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మూవీలో సైకో కిల్లర్ తనేంటి వరుసగా చాలా మంది అమ్మాయిలను చంపినప్పటికీ తను పోలీసులకి ఎందుకు దొరకడు, తను పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తను చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నాల్ని ఎలా వర్కౌట్ అయ్యేలా చేశారు, ఇలాంటి పాయింట్ అన్నిటికీ ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా ఈ మూవీలో ఉన్న కొన్ని లాజిక్స్ ని కూడా వర్కౌట్ చేసేలాగా ఈ మూవీని 2005 ఇయర్ లో తీసుకువెళ్ళి ఆ లాజిక్స్ కూడా చాలా వరకు క్లారిటీ ఇచ్చిన ఫీలింగ్ అయితే కలిగిద్ది. అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగుంది. దానికి తమిళనాడు, కేరళ ఈ బోర్డర్ ని కలిపిన విధానం, ఆ బోర్డర్ లో వచ్చే కొన్ని సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్ ని యూజ్ చేసుకొని ఈ కిల్లర్ తను ఎలా తప్పించుకున్నాడు, ఈ పాయింట్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. బట్ ఈ మూవీ క్లైమాక్స్ ని ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది అనమాట. ఎందుకు అంటున్నానంటే, సైకో కిల్లర్ అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఈ సైకో కిల్లర్ ని మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా కనిపెట్టాడు, కనిపెట్టిన తర్వాత సైకో కిల్లర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి బ్యాకప్ లేకుండా సింపుల్ గానే సైకో కిల్లర్ దగ్గరికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రావడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి అండ్ అలాగే సైకో కిల్లర్ మధ్య గొడవ రావడం, నాకు ఆ పాయింట్ అనేవి నాకు సోచోగా అనిపించింది అనమాట. ఈ మూవీలో మెయిన్ ఏంటి, ఈ మూవీలో కొన్ని సీన్స్ కి అలాగే కొన్ని థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. ఇక నెగిటివ్స్ పరంగా చెప్పొస్తే, మెయిన్ వచ్చేసి ఓవరాల్ మూవీ మొత్తాన్ని కొన్ని పోర్షన్స్ తో సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిద్ది. ఎందుకంటే మలయాళం మూవీస్ అంటేనే మాక్సిమం సాగదీస్తారు. ఇంకోటి ఏంటంటే, సైకో కిల్లర్ క్యారెక్టర్ ని అంత బలంగా ప్రజెంట్ చేయలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే ఈ మూవీలో సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిని చంపుకుంటూ వస్తాడు. అలా వచ్చినప్పుడు ఆ సైకో కిల్లర్ క్యారెక్టర్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోతారు అనమాట. ఎందుకంటే ఆ సైకో కిల్లర్ మహిళల్ని చంపినప్పుడు తనను చూస్తే ఒక భయం అన్న కలగాలి, తన మీద ఒక కోపం అన్న రావాలి, తన మీద ఒక ద్వేషం అన్న కలగాలి. అంటే ఒక సైకో కిల్లర్ క్యారెక్టర్ మీద ఎలాంటి ఎమోషన్, ఎలాంటి ఫీలింగ్ కలగదనమాట. దానివల్ల ఆ క్యారెక్టర్ ని అంత బలంగా ప్రజెంట్ చేసే ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా అంత బలంగా ప్రజెంట్ చేయలేదు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వినాయకన్ గారు అంత సెట్ అయితే కాలేదన్నమాట. ఎందుకంటే వినాయకన్ గారిని చూస్తేనే ఆయనకి విలన్ క్యారెక్టర్ తప్పించి మిగతా ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అంతగా వర్కౌట్ అవ్వదు అనమాట. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా ఆయనకి వర్కౌట్ అవ్వదని ఫీలింగ్ అయితే కలిగింది. తన పర్ఫార్మెన్స్ వల్ల ఆ క్యారెక్టర్ అనేది మూవీకి ఎంతో కొంత ప్లస్ అయింది. వినాయకన్ గారి బదులు ఆ క్యారెక్టర్ లో వేరే ఏ యాక్టర్ నైనా పెట్టుంటే ఆ క్యారెక్టర్ మూవీకి ఎంతో కొంత హెల్ప్ అయ్యేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక పాయింట్ ని ఒక ట్విస్ట్ గా రివీల్ చేద్దాం అనుకున్నప్పటికీ బట్ ఆ పాయింట్ అనేది సింపుల్ గా గెస్ చేయగలుగుతాం అనమాట. దానివల్ల క్లైమాక్స్ లో ఉన్న ట్విస్ట్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీలో డైరెక్షన్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే అనేది ఇంకొంచెం బలంగా ప్రెజెంట్ చేస్తుంటే బాగుండేది అనమాట. స్క్రీన్ ప్లే కూడా కొన్ని పోర్షన్స్ లో వీక్ గా ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. బట్ ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ లో అంత థ్రిల్లింగ్ లేకపోవడం, ఉన్న క్యారెక్టర్ ని అంత బలంగా ప్రెజెంట్ చేయకపోవడం వల్ల మూవీ సోగా ఉన్నప్పటికీ నాకైతే మూవీ అయితే నచ్చిందన్నమాట. ఓవరాల్ గా ఇదండి కలం కావల్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.